తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నివురుగప్పిన నిప్పులు ఎక్కున్నదన్నమాట. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అనూహ్యంగా అంటే రేవంత్ రెడ్డి పేరు ప్రధానంగా వినపడ్డది. ముఖ్యమంత్రి ఎవరు అన్నప్పుడు ఆయన పీసీసీగా ఉన్నాడు కాబట్టి ఆయన పేరు వినపడ్డది. కానీ ఇంతమంది సీనియర్లు ఉండగా, ఇంతమంది సీనియర్గా అధిష్టానానికి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఉండగా రేవంత్ రెడ్డికి ఇవ్వకపోవచ్చు అన్నటువంటి చర్చ కూడా నడిచింది. అయితే కానీ అధిష్టానం నిర్ణయం ఇవన్నిటితోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిండు. ముఖ్యమంత్రి అయినాక ఎంపీ ఎలక్షన్లో కొంత అటు ఇటు అయినా కానీ ఇక ఆయన అట్లా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి దీని మీద చర్చ వస్తూ ఉంది? ముఖ్యమంత్రిని మారుస్తారా? ఇప్పుడు మంత్రులు ఎందుకు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారన్నట్టు చర్చ చూసినప్పుడు ఇవాళ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు విన్నాక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుతకుతలు, కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి చర్చ ఒక విధంగా బయట పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టుకొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏమన్నారు, మీరు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వాళ్ళు మీరు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు భవిష్యత్తులో అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. అయితే ఇదే కోమటిరెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్ సందర్భంగా ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయనను గెలిపించుకోవడం కోసము అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నాడు, నా తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరికైనా ముఖ్యమంత్రి పదవిని అధిరోహించేటువంటి ఒక స్థాయి ఉందా అంటే అది వెంకటరెడ్డికే ఉన్నది అని చెప్పేసి గతంలో స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. మరి సొంత అన్నకు ఆ పదవి ఉన్నటువంటి స్థాయి ఉన్నదని ముఖ్యమంత్రి చెప్తే రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్నకి మరి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరును ప్రస్తావించిండు? ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు? అంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ముఖ్యమంత్రి మార్పు అనేటువంటి అంశము చర్చ నడుస్తుంది ఒకటి కాంగ్రెస్ పార్టీలో, మరి ఒకటి కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఒకరు మంత్రిగా ఉన్నారు, ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు అన్నట్టుగా వ్యవహారం నడుస్తూ ఉంది. అందుకే తన సొంత అన్నని కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డికి జాకీలు పెట్టి లేపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. ఒకసారి వాళ్ళ మీటింగ్లో ఏమన్నాడో, గతంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా. ఎందుకంటే నా వరకు నా నాన్న ముఖ్యమంత్రి నల్లా ఉన్నది అయిపోదంట. అప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా నాన్నకి నా ప్రజలు మీరు మంత్రి అయ్యారు ఏమంటున్నాడు. ఇక ఇదేమో ఎంపీ ఎలక్షన్ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పక్కన ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ములుగ చెట్టెక్కించినటువంటి వ్యవహారం. నా తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరికైనా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత ఉంది అంటే అది కేవలం వెంకటరెడ్డికి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. ఇక్కడ వీళ్ళ తమ్ముడు ఎవరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఏమో అసలు ఈ రాష్ట్రంలో ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు, భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి తప్పకుండా అవుతాడు. ఎందుకు అవుతాడు అంటే నా నాలుక మీద మచ్చలున్నాయి, నేనేమన్నా అన్నా అంటే అవి తప్పకుండా అయి తీరుతుంది, కాబట్టి ఆయన తప్పకుండా ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి ఈయన నాలుక మీద మచ్చలు ఉన్నప్పుడు ఆ నాలుక మీద మచ్చలు ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే ఏది మాట్లాడితే అది అవుతుంది అన్నప్పుడు మరి తన సొంత అన్ననే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పవచ్చు కదా. అంటే అన్నకు ఆయనకు వాడతలేదు, అన్నకు ఆయనకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. జిల్లాలో పెత్తనంలో విషయంలో ఇప్పుడు ఆయన ఒక వర్గము ఈయన ఒక వర్గంగా నడుస్తుంది అనేది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. దాంతోపాటు ముఖ్యమంత్రి మార్పు అనేది నడుస్తూ ఉంది, చర్చ నడుస్తూ ఉంది అనేది ఈ రెండు బయట చూసిన తర్వాత ఇవాళ రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అతి తొందరలోనే ముఖ్యమంత్రి మార్పు ఉండేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. మొదటి 2-2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉండి తర్వాత పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, లేదనుకుంటే మిగతా పార్టీ లాయలిస్టులు ఎవరైతే ఉన్నారో అధిష్టానానికి అతి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముఖ్యమంత్రి పదవి దక్కేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే
రాజగోపాల్ రెడ్డి ఈ మాట అన్నాడు. ఈ మాట రాజగోపాల్ రెడ్డి అనడానికి ఇంకొక కారణం కూడా ఉన్నది. ఏంటి అంటే మొన్న ఇదే లోక్సభ ఎన్నికల్లో నువ్వు మన ఎవరిని చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొస్తే తప్పకుండా నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డికి ఈ ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసాడు, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు అనమాట. సో ఆ మాటని మనం చెప్పేటువంటి ముచ్చట కాదు. ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరుతున్నారో ఆయన ఎమ్మెల్యే, ఆయన నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యతోటి కొన్ని 100 సార్లు ఈ మాట చెప్పిండు. తప్పకుండా ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే నేను మంత్రి అవుతా, తప్పకుండా మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుందాం, ఈ రికమెండేషన్లు ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇస్తే వేస్ట్, నేను మంత్రి అయినాకనే మీకు రికమెండేషన్ లెటర్లు కానీ ఏవైనా కానీ నేను మంత్రి అయినాకనే ఇస్తా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి తన ముఖ్యులతోటి, తన అనుచరులతోటి, తన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్లతో పాటు అందరితోటి నేను మంత్రి అవుతున్నా అని చెప్పేసి డంకా బజాయించి చెప్పుకున్నాడు నియోజకవర్గంలో. కానీ రేవంత్ రెడ్డి ఎట్లా ఉంటుంది, గెలిచినాక ఒక తీరుగు ఉంటుంది, గెలవక ముందుకు ఒక తీరుగు ఉంటుంది. ఎన్నికలు అయిపోయిందాక ఎవరినైనా సరే మనవాడే అని చెప్పేసి ఆకాశానికి ఎత్తేస్తాడు. గెలిచినాక అయిపోయిన తర్వాత అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే మనం దానం విషయంలో చూసినాం, పోచారం విషయంలో చూసినాం, మిగతా వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఇలా 10 మంది ఎమ్మెల్యేలు ఏడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, వాళ్ళకి ఏం వస్తుందో, ఏం సస్తుందో, ఏం వస్తలేదో ఏది అర్థం కాని పరిస్థితి. గుంపులో గోవింద లెక్క, సముద్రంలో నీటి సుక్క లెక్క వాళ్ళ బతుక అయిపోయింది ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలది. సేమ్ గట్లనే సొంత పార్టీ వాళ్ళని కూడా ఏ జిల్లాకు పోయినప్పుడు ఆ జిల్లా వాళ్ళని జోకి మీరు నెక్స్ట్ ఈయన గెలిపించుకొస్తే మీకు మంత్రి పదవులు ఇస్తా అని, లేకపోతే మీకు ఇది ఇస్తా అని చెప్పేసి ఎన్నికల ముందు చాలా మంది నాయకులకు చెప్పిండు. ఎందుకంటే మక్తల్లో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే మనం ఈ ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి మంత్రిని వేసుకుందాం, ఈ సామాజిక వర్గానికి మనం మంత్రి పదవి ఇచ్చి గౌరవించుకుందామని చెప్పేసి మాట్లాడిండు. కానీ ఇప్పటిదాకా మంత్రివర్గ విస్తరణ లేదు, పిసిసి కొత్తది లేదు, కొత్త పార్టీ పదవులు లేవు, ఏవీ లేవు అన్నమాట. అంటే గెలిచిన దాకా ఒక లెక్క ఉంటుంది, గెలిచినాక ఇంకొక లెక్క ఉంటుంది. సో కాబట్టి ఎందుకంటే ఇంకా దీంతో పాటు పార్టీ అధిష్టానం కూడా నాకు స్ట్రిక్ట్గా చెప్పింది, నీకు 2.5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రి పదవి ఉండేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే తర్వాత మిగతా సీనియర్ ఉన్నారు కాబట్టి, పార్టీ లైన్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి పదవి మిగతా 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే డికే శివకుమార్కి సిద్ధరామయ్యకు ఆ రకమైనటువంటి ఒప్పందమే ఉంది కర్ణాటకలో. కర్ణాటక ఫార్ములానే మీకు కూడా అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి అధిష్టానం నుంచి ఒక సంకేతాలు ఉన్నాయి. కాబట్టి దానికి తోడు రేపు 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఆ 4 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఉన్న పలంగా ముఖ్యమంత్రిని మారిస్తే బాగుండదు. సో ఈ రేవంత్ రెడ్డి అయితే కావాల్సినంత సంచులు పంపించేటువంటి అవకాశం కనపడతా ఉంది స్పష్టంగా. సో కాబట్టి ఇవన్నింటి నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చేసినా ఏం చేయకపోయినా కానీ అధిష్టానము ఏమనే పరిస్థితిలో లేదు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ, ఈ ఏ హామీలు నెరవేరినా నెరవేరకపోయినా కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధం లేదు. కాంగ్రెస్ అధిష్టానానికి ఈ 4 రాష్ట్రాల ఎన్నికల కోసము, మరీ ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల కోసము సంచులు కావాలి. ఆ సంచులు చేరవేసేటువంటి బాధ్యత మాత్రమే రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతానికి చూస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో దాంట్లో భాగంగానే ఇయ్యాల కాకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా, ఇంకో సంవత్సరానికైనా ఆయన దిగిపోయక తప్పదు, నువ్వు ముఖ్యమంత్రి కాక తప్పదు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇప్పటి నుంచే జోకేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇది స్పష్టంగా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎందుకో ఏదో ఆషామాషిగా ఏదో ఆ పొరపాటున వచ్చినటువంటి మాట కాదు ఇది. ఆ లోపల ఉన్నటువంటి చర్చనే, ఇదంతా జరుగుతున్నటువంటి వ్యవహారమే. దానికి తోడు పొంగులేటి కూడా కాస్త అటు ఇటుగా ఉన్నాడు. పొంగులేటి వర్గం కూడా కొంత నల్గొండలో ఉన్నటువంటి పొంగులేటి వర్గం కూడా అటు ఇటుగా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే పొంగులేటి మీద రేవంత్ రెడ్డి గారి సొంత మీడియా, రేవంత్ రెడ్డి గారు చెప్పితే వినటువంటి మీడియా ఏదో ఉందో ఆ మీడియాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రకరకాల కథనాలు రావడము, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి టర్మ్ అయిపోయే లోపల ఆయనకు కావాల్సిన కార్యక్రమం అన్నీ చేసుకోవడం తప్ప వీళ్ళకు పదవులు ఇచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆయన దిగిపోతే నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యేది ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని జోకేటువంటి కార్యక్రమాన్ని రాజగోపాల్ రెడ్డి ఇవాళ నుంచే స్టార్ట్ చేసింది అనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ, గాంధీ భవన్లో వినిపిస్తున్నటువంటి టాక్.